give it time. I know that I'm not easy. This cold heart of mine, she really took a beating. నమస్తే పీపుల్, జై శ్రీరామ్. ఫైనలీ మనం మహాకుంభమేళకి వెళ్తున్నాము. సో ఇప్పుడు ట్రిప్ వచ్చేసి ఓంకారేశ్వర్ పోతున్నాం వయ్యా నాందేడ్. ఓంకారేశ్వర్ టు ఉజ్జయిన్, ఓకే, ఉజ్జయిన్ చేసుకొని ఉజ్జయిన్ టు అయోధ్య, ఓకే, అయోధ్య టు కాశీ, ఓకే, కాశీ టు లాస్ట్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగం చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. ఓవరాల్ ఇది రౌండ్ ట్రిప్ అరౌండ్ 4,000 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ 5 to 6 days ట్రిప్ అనుకుంటున్నాము. మేబీ అయితే ఇంకెక్కువ అవుతుండొచ్చు, బట్ వీడియో అయితే చాలా బాగుంటది. వీడియో మొత్తము మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఏంటంటే మనము సపరేట్ గా ప్లేలిస్ట్ క్రియేట్ చేద్దాము అండ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి దీని అయితే ప్లేలిస్ట్ గా క్రియేట్ చేస్తాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. బాయ్ బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పటికి 87 kilometers వచ్చినాము. మనకి 18.5 kilometers యావరేజ్ వచ్చింది. సో ఇక్కడ పండరి చాయ్ దగ్గరికి అయితే టీ బ్రేక్ కోసం అయితే ఆగినాము. సో మేము నైట్ అంతా డ్రైవింగ్ ఉంటుంది. మార్నింగ్ లో మేము అరౌండ్ ఒక 6 or 7 వరకు అయితే ఓంకారేశ్వర్ రీచ్ అయిదాం అనుకుంటున్నాము. సో వీడియో అయితే మొత్తం చూడండి. మీకైతే మార్నింగ్ మొత్తం ఓంకారేశ్వర్ అయితే కవర్ చేసి ఈ వ్లాగ్ అయితే నేను మీకు పెడతాను. ఫైనలీ ఓంకారేశ్వర్ లో మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఉజ్జయిన్ కి 5 kilometers దూరంలో ఉన్నాము. అండ్ ఓంకారేశ్వర్ కి ఉజ్జయిన్ కి మనకి అరౌండ్ ఒక 160 kilometers వస్తుంది. అండ్ ఇక్కడ జస్ట్ ఒక లంచ్ బ్రేక్ కోసము అండ్ టీ బ్రేక్ కోసం అయితే ఆగినాము. అండ్ మీకు తమ్నెల్లో పెట్టినా కదా, మేమైతే ఒక స్కామ్ కి గురైనామని చెప్పేసి. ఏంటంటే మార్నింగ్ మేము ఓంకారేశ్వర్ కి 6 o'clock కి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి రీచ్ అయినాము. అక్కడ కార్ పార్కింగ్ చేస్తుంటే ఒక తను మమ్మల్ని పిలిచి పండిత్ పిలిచి, సో ఇక్కడ రండి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచి అక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత, సో మీకు దర్శనం కావాలన్నా అభిషేకం దర్శనం ఉంటది అని చెప్పేసి పిలిచిండు అనమాట. విఐపి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 300 ఉంటది. ఓకే, అది టెంపుల్ కి గవర్నమెంట్ కి వెళ్తుంది. అండ్ అది మేము 4 people ఉన్నాం కాబట్టి 1200 దానికి అవుతుంది. అండ్ నేను అభిషేకం చేయిస్తా, దానికి ఒక ఎక్స్ట్రా 500 తీసుకుంటానని చెప్పాడు. టోటల్ 1700 అడిగాడు. వీళ్ళు టికెట్ తీసుకోండి ఇంత అని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం మా 4 people కి 1600కి అయితే మాట్లాడినాము దర్శనంకి. సో ఇక వీళ్ళు వచ్చి మేము చేయిస్తామని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఇట్లనే ఉంటది. ఇక మేమేందంటే పండితే కదా అభిషేకం వాళ్ళ చేతిలోనే ఉంటది కదా అని చెప్పి మేము గుడ్డిగా నమ్మేసి సరే అని చెప్పేసి వెళ్ళిపోయినాము. ఇక ఆయన ఒక గైడ్ లెక్క చూపిస్తుండు ఇవి ప్లేసెస్ అని చెప్పేసి చెప్పినుండే. మొత్తం ఇప్పుడు బ్రిడ్జ్ పై నుంచి నడుస్తున్నాము. సో మనకి ఇది ఎక్కడుందో టెంపుల్ నాకైతే ఐడియా లేదు. సో ఒక గైడ్ అయితే తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అండ్ చాలా బాగుంది అసలు. నేనైతే ఇంత బాగుంటుంది అనుకోలేను. అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో మనకైతే వాటర్ చాలా బాగుంది. ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దర్శనంకి లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. స్వీట్లు అమ్ముతున్నారు ఏదో. ఒకసారి లొకేషన్ చూడండి. అండ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు యాక్చువల్గా మేము ఎంటర్ అయింది ఎట్లా అంటే ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయినాము. దర్శనం పోయే దారి ఎగ్జిట్ నుంచి తీసుకెళ్ళిండు. అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇట్లా పోయిన తర్వాత దేవుని చూస్తాం అనుకున్నాము. జస్ట్ ఒక 20 to hardly 30 seconds ఇట్లా పోయినాం, దొబ్బేశ్వరు అయిపోయి కథం. అండ్ ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే అభిషేకం చేయిస్తా అన్నాడు. అది అక్కడ మాకు జరగలేదు. అండ్ ఆయననే వాటర్ తీసుకొచ్చామో పోసిండు. మాకు అసలు మేము షాక్లో ఉన్నాం, మాకేం అర్థం అవుతలేదు. సరే అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత అండ్ ఇంకో మీకు ఇంతకుముందు వీడియోలో క్లిప్లో చూపించిన కదా, బయటకు వచ్చిన తర్వాత అక్కడ అభిషేకం చేయిస్తారు అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేయించుకుంటున్నారు. लक्ष्मी शपथ्यां बहुरात्रे पारस्वे नक्षत्राणि रूपं ओम नमः शिवाय। ओम
అండ్ అక్కడ కూడా ఇంకో పంతులు ఉన్నాడు. ఆయన అయితే అసలు మాకు పూజ చేసిండు, అన్ని చేసిండు. అంతా చేసిన తర్వాత మన చేతిలో ఏదో లోటు పెట్టిండు కదా, అంటే చేతిలో పైసలు పట్టుకోమని చెప్పిండు. పైసలు పట్టుకోండి అని చెప్పేసి అన్నదానం కోసం దీనికోసం ఇవ్వమని చెప్పి అడిగాడు. ఫస్ట్ మేము నార్మల్ గా ఆయనకి పైసలు పట్టుకొని మాకేమన్నా ఇవ్వండి అని చెప్పేసి అందరం ఒక 100 ఇచ్చి 400 ఆయనకి ఆఫర్ చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, అండ్ మీకు ఎడ్యుకేషన్ బాగుండాలన్నా ఏం బాగుండాలన్నా మీరు ఏం చేయండి అంటే మాకు అన్నదానం చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తుండ అనమాట. మాకు ఆయన అడుగుతలేడు, డిమాండ్ చేస్తుండు. మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి మేము షాక్. అంటే లిటరల్ బ్లాక్ మెయిల్ జరగదు అన్నట్టు. అంటే ఆల్రెడీ వాడు మా దగ్గర 1700 తీసుకున్నాడు. అలా 4 మెంబర్స్ దగ్గర 300 400 అది తీసుకున్నాడు. ఆయన సరిపోతలేదని చెప్పి ఇంకా అన్నదానం కోసం ఇవ్వండి అది డిమాండ్ చేసిండు. అక్కడికి మాకు అసలు ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే పంతులు ఉండే కాబట్టి ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలో మాకు అర్థం కాలేదు. అండ్ ఇంకోటి, వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మా సైడ్ మాట్లాడట్లేదు. వాళ్ళ ఒక టీం ఉన్నట్టుంది. సరే ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి, మీకు ఎంత కావాలో అంత ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఇక మాకైతే అసలు అర్థం కాలేదు. అర్థం కాక మేము ఏం చేసామంటే నెక్స్ట్ ఇది అసలు దర్శనమే కరెక్ట్ కాలేదని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ లైన్లో, అంటే అందరితో పాటు పోయే లైన్లోనే మళ్ళీ పోయి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. క్యూలో ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా పెద్ద క్యూ ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి లైన్లో. ఒక 1 అవర్ అయింది మాకు పోయిన తర్వాత. అండ్ ఈసారి ఇట్లా కావద్దు, మేము చేసిన తప్పు మేము రియలైజ్ అయ్యి అండ్ మళ్ళీ మేము నార్మల్గా దర్శనం అయితే చేసుకున్నాము. ఫైనలీ మాది ఓంకారేశ్వర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా దర్శనం అయితే చేసుకున్నాము. అప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. నేనైతే ఇక్కడ కోవా స్వీట్స్ తీసుకున్నా, జస్ట్ 100 రూపీస్ అని అంట. అండ్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. అయ్యో చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం మనకు బ్రిడ్జ్ చాలా బాగుంది. మనకి డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాటర్ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవన్నీ బోట్సే. బాగుంది ఓంకారేశ్వర్లో వ్యూ అయితే. ఎవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు. అండ్ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. బట్ మాకు టైం సరిపోతలేదు. నెక్స్ట్ ఇప్పుడు మేము ఉజ్జయిన్ అండ్ అయోధ్య పోవాలి. ఇవి రెండే 1200 to 1500 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఒక్క ప్లేట్ 20 రూపీస్ అంట. कितना का है? 20 रुपये प्लेट. 20 रुपये प्लेट. ठीक है, अच्छा है. ఎంత పెద్ద నంది ఉంది చూడండి, మొత్తం రాయితో చెక్కింది. చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము మామలేశ్వర్ మందిర్కి వెళ్తున్నాము. అక్కడ లెఫ్ట్ సైడ్లో ముంగడ మనకి మామలేశ్వర్ మందిర్ అయితే కనిపిస్తుంది కదా. ఇంతకుముందు మనము ఓంకారేశ్వరి దర్శనం చేసుకున్న తర్వాత పక్క ఇడికి రావాలి. ఇవి రెండు కంప్లీట్ చేసుకుంటేనే మనం జ్యోతిర్లింగాన్ని కంప్లీట్ చేసినట్టు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాము. ఇంకా ఇదేంది కచోరియా. ఇక్కడ వెజిటేబుల్ మ్యాగీ అయితే తీసుకున్నాము. హౌ ఇస్ ఇట్? మీకు సైడ్ వ్యూ చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది కదా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీకు సైడ్ నుంచి వ్యూ తీస్తున్నా. మీకు అక్కడ శివుంది పెయింటింగ్ కూడా చాలా బాగుంది అక్కడ కనిపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ వరకు మనకు అక్కడ చెట్టు వరకు కూడా వాటర్ వస్తాయంట. వాటర్ వచ్చినప్పుడు ఈ షాప్లు, ఇప్పుడు నేను నిల్చున్న షాప్లు ఇవన్నీ ఖాళీ చేసిస్తారు. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. అండ్ బోట్స్ అయితే ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. సో మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓంకారేశ్వర్లో.
సో మీరు ఇలాగా స్కామ్ కి మాత్రం గురి కావద్దు. ఇది లిటరల్ లైక్ స్కామే. ఏంటంటే వాళ్ళందరూ ఒక టీమ్, అదే ఆ టీం అందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఆ టికెట్ కూడా ఫేక్. అదే టికెట్ కూడా వాళ్ళు తీసుకోరు, ఏం చేయరు, ఓన్లీ మనకు చూపిస్తాడు అంతే. ఫస్ట్ ఇట్లా 300 రూపీస్ టికెట్ గుడిది అని చెప్పి చూపిస్తాడు అంతే. అదే వాళ్ళందరూ గ్రూప్, ఆ గుడి ఎండోమెంట్ అంతా కలిసి వీళ్ళకి తెలుసు, అది ఎండోమెంట్ కి తెలుసో తెలీదో మాకైతే తెలీదు. సో ఒక స్కామ్ కి అయితే గురైనాము. అండ్ ఇంకోటి చాలా మంది వచ్చి బోట్ రైడ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. తీసుకొని రెడీ అయిపోయినాము. ఇక్కడ ముంగడ బోటింగ్ ఉందంట, దాని గురించి మాట్లాడుతున్నాము. ఎన్నో టెంపుల్స్ అనేవి కవర్ అయితే అంట. ఆయన వచ్చి అయితే అడుగుతుండు బోట్ తీసుకుంటారా అని చెప్పేసి. ఓంకారేశ్వర్ వ్యూ చూడండి. ఆడ మొత్తం మనకు బోటింగ్ అవుతుంది. ఈ బోట్లలో మనకి అన్ని టెంపుల్స్ కవర్ చేస్తారంట. ఇక అనిపిస్తున్నాయి అక్కడ బోట్లో. సో లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. ఆడ పైన మనకు చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. మాకు కూడా ఎందుకో అంత వర్త్ అనిపించలేదు. అది కూడా కొద్దిగా తేడా కొట్టింది. మేమైతే అది చేయలేము. టైం 8:20 అవుతుంది. ఫస్ట్ దర్శనం చేసుకున్నాకనే బోటింగ్ కి వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాము. ఒకవేళ మీరు ఎవరైనా ఓంకారేశ్వర్ కి రావాలనుకుంటే బాగుంది టెంపుల్ అండ్ లొకేషన్స్ అయితే, అండ్ గుడి అయితే చాలా పవర్ఫుల్. జ్యోతిలింగం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు ఒక్కటి స్కామ్ అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, ఇట్లాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి అని చెప్పేసి. అంతే. పంతులు కాదు అసలు, ఆడు గుట్కాలు నమ్ముకుంటా పానపరాలు తినుకుంటా, పంతులు కాదు. పంతులు దేశంలో వస్తారు, గురి చేస్తారు. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మీకు చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉజ్జయిన్ వీడియో అనేది Day 1 Part 2 గా వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.